తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్స్ కార్యాలయం నందు జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహారెడ్డి, సలహాదారులు గోనె బల్వంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం, కోశాధికారి మురళీ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఎన్ లింగం గౌడ్, కార్యనిర్వాహక ప్రెసిడెంట్ డాక్టర్ గోపాలకిషన్ ఆర్యుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘట్టాల్లో తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నాగేష్ కుర్మా, నరహరి గౌడ్, బి రామన్ లక్ష్మణచారి, జాయింట్ సెక్రటరీలు జి సత్యనారాయణ, ఆకుల సందీప్, సత్యనారాయణ రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ కార్యదర్శులు భిక్షపతి గౌడ్, సూపర్ టీవీ చీఫ్ ఎడిటర్ మురళీధర్ రావు, బి ప్రభాకర్, కమిటీ సభ్యులు పోచయ్య, పెంటయ్య గౌడ్, జి మల్లేష్, టి పాండు, జి ముత్యాలు, గోరిగి సత్య, గడ్డం నరసింహారావు, కె నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గోపాలకృష్ణ ఆర్య శ్లోకాన్ని పఠించగా లక్ష్మణాచారి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. విఖ్యాతులుగా సత్యనారాయణ వ్యవహరించారు. కుత్బుల్లాపూర్ లో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని సుమారు 11 సంవత్సరాలు వస్తున్న తరుణంలో మనందరం కూడా గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసుకుని అనేక రకాలుగా ప్రగతి పదంలో ముందుకు నడిపించుకొని ముందుకెళ్తున్న తరుణం ఇది. కాబట్టి స్వరాష్ట్రం సాధించాలని చెప్పేసి మరి చేసిన పోరాటంలో ఎంతోమంది మరి ఉద్యమకారులు ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకి కూడుకున్న సంగతిని గుర్తు చేసుకుంటున్నాను. మరి దీనికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారు తప్పకుండా అందరూ మనం వారు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తి పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ సందర్భంలో ఉంది. మరి వారు మలిదేశ ఉద్యమంలో గతంలో 1969లో కూడా మరి ఉద్యమంలో ఇంత ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్రం సాధించలేకపోయినా మళ్లీ దేశ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మరి అందరినీ కూడా దీంతో భాగస్వాములు చేసి తన స్థానాన్ని సైతం లెక్కబెట్టకుండా ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్ర సాధనలో నాయకత్వం వహించినటువంటి మరి పెద్దలు కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు, కేసీఆర్ అంటే తెలంగాణ అని ప్రతి ఒక్కరు కూడా మనం స్మరించుకుంటున్నాం. వాస్తవానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ పొద్దున్నే వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ మరి ఉత్తరాలు తెలియజేసుకుంటూ నిశ్చయించుకుంటాం. ఆ లుల్లులో అప్పుడు ఏమైందంటే మీరు ఇప్పుడు ఇవ్వద్దు మనందరం వేరుపడిపోతాం అని చెప్పి అప్పుడు చెప్పింది. అప్పుడు ఎప్పుడు 29 నవంబర్ 2009 అప్పుడు ఇచ్చిన ఈ రోజు మనకు వచ్చేసింది. అయితే ఇప్పుడు మన తెలంగాణ జాతీయ గీతాన్ని మనం జయ హే తెలంగాణ జననీ జయవేతనం ముక్కోటి కియంతులపై ఒక్కటైన చేతనం నల్లలింగం గారు మరియు తోటి సోదరులారా, ఈనాడు మనం జరుపుకున్నటువంటి ఆవిర్భావ దినోత్సవానికి చరిత్ర ఎంతో మంది
ప్రాణ త్యాగం చేసినటువంటి అమరవీరులను మర్చిపోకూడదు. జై అమరవీరులకు, జై అమరవీరులకు. అయితే తెలంగాణ ఎలా వచ్చిందనే దానికంటే పూర్వం ఏ విధంగా ఉంది? మనది భారత స్వాతంత్రం రాకముందు నుంచి కూడా తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ బాధితులమైన, ఎందుకంటే 1956లో ప్రారంభమైన రాష్ట్ర విభజన మరి తెలంగాణ